బ్యాక్ సింహాచలం ఆలయంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో 7గురు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సింహాచలం వారాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పరిస్థితిపై మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద మనం ఉన్నాము. అయితే ఈరోజు జరిగిన దుర్ఘటన తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈరోజు గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోని అటు ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా స్పందించాయి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పింది. అయితే దీని మీద ఇప్పటికే పలువురు మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుని ఈ సంఘటనకి సరిపడా ఏం జరిగింది అన్న దాని మీద పూర్తి స్థాయిలోని నివేదికలు కూడా సమర్పించుకున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే తొలి పావన్ చేద్దారు మనం ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే భక్తులు ఇప్పటికీ కూడా తొలి దర్శనం అంటే ఏంటంటే చందనోత్సవం అన్న తర్వాత చందనం ఒలుపు తర్వాత నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆసక్తి చూపుతారని మనం చెప్పాలి. అయితే దీని మీద విశాఖపట్నం స్థానికంగా ఆయన ఒకే కుటుంబానికి చెందిన 9 మృతి చెందడం అయితే తీవ్ర విచారాన్ని ఇలాగ తన కుటుంబానికి చెందిన ఒకే వాళ్ళకి వచ్చారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ దీని మీద చేస్తున్నారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఘటన అయితే పూర్తి స్థాయిలోని అటు ఈ గోడ కట్టిన కాంట్రాక్టర్ సైతం విచారణకు ఆదేశం జారీ చేస్తున్నారు. అయితే ఏకరకంగా ఈ గోడ ఎలా కట్టారు, ఎన్ని రోజుల నుంచి కట్టారు, అయితే ఈ ప్రమాదానికి జరిగిన సంబంధం ఏంటి అని చెప్పేసి పూర్తి స్థాయిలోని ఆర్డీఓ నుంచి కలెక్టర్ స్థాయి నుంచి అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. ఒక రకంగా చూడాలంటే అప్పన్న చందనోత్సవం అంటే చల్లదనం అని చెప్పాలి. అప్పన్న చందనోత్సవానికి అయితే పూర్తి స్థాయిలో భక్తులు ఒక్కసారిగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకుందామని చెప్పి పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేరుకునే నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే నిజరూప దర్శనం అయితే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఆ నిజరూప దర్శనం చేసుకునేందుకైతే భక్తులు కోట్లాది మంది భక్తులు ఇక్కడికైతే సింహాచలం చేరుకుంటారు. ఈ నేపథ్యంలోని ఈ అపశృతి జరగడం, ఈ అపశృతిలోని 8 మంది ప్రాణాలు కోల్పోవడం అయితే బాధాకరమైన విషయం. అయితే దీని మీద అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించాయి. బాధితులకైతే తమ వంతుగా నష్టపరిహారం చెల్లించే దిశగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితేనేమి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి నష్టపరిహారాలు చెల్లించారు. అయితే దీని మీద ఇప్పటి వరకు ఇటువంటి సంఘటనలు జరగకూడదు, దీని మీద ఏమైనా కుట్రకోణాలు ఉన్నాయా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ నేపథ్యంలో హిందూ దేవాలయంలో వరుస సంఘటనలు మనం చూసుకున్నాము. గతంలో తిరుమలలో జరిగిన ఘటన మనం ఉదాహరణగా తీసుకుంటే తిరుమలలో జరిగిన ఘటన, అదేవిధంగా తర్వాత సింహాచలంలో కూడా ఇటువంటి ఘటన జరగడం, ఒక్కసారిగా 8 మంది భక్తులు మృతి చెందడం ఎంతవరకు ఎప్పుడు లేని విధంగా మనం చూసుకున్నట్టయితే సింహాచలం క్షేత్రంలోని ఇన్నేళ్ల పాటు జరుగుతున్న చందనోత్సవంలో ఎప్పుడూ ఇటువంటి అపశృతులు జరగలేదు. అయితే ఇటువంటి చందనోత్సవంలోని ఒక్కసారిగా 8 మంది భక్తులు మృతి చెందడం, క్షతగాత్రుల్ని విశాఖ నగరంలో ఉన్న కేజీహెచ్కి తరలించి వారికి ఎటువంటి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే వీటి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందించాలి. అయితే వాళ్ళని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఉన్న పూర్తి స్థాయిలో అయితే మనం చూస్తున్నాము. కొండవైపు చుట్టువైపులా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి వాళ్ళని మీదకి వెళ్ళనివ్వట్లేదు. అటువంటి ప్రత్యేకంగా పాసులు ఉంటే కానీ మీదకి వెళ్ళని పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలోని అధికారికరం కానీ ఇటు ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికైతే మనం చూస్తున్న నేపథ్యం అయితే తొలి పావాంచ దగ్గర స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ మొక్కులు చెల్లించుకున్న దగ్గర నుంచి ఇక్కడి నుంచి స్వామివారికి మెట్ల మార్గంలోగా కానీ అదేవిధంగా బస్సు మార్గంలో కానీ కొండ మీదకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళని కూడా ఈ కోడెద్దులను కూడా తీసుకుని వచ్చారు. మనం చూసుకుంటే ఈ దుర్ఘటన ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఈ దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం మనం చెప్పాలి.
అయితే దీని మీద ఇప్పటికే అధికారులు కానీ మంత్రులు కానీ అయితే ముఖ్యమంత్రి కూడా స్పందించి బాధితులకి 25 లక్షలు, అదేవిధంగా మృతుల కుటుంబాలకు 25 లక్షలు, అదేవిధంగా బాధితులకి 5 లక్షలు చొప్పున చెల్లిస్తామని చెప్పారు. అయితే ఒక రకంగా చూసుకుంటే పటిష్ట భద్రతా బలగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఈ ఘటన ఎలా జరిగింది అంటే అర్ధరాత్రి పూర్తిగా నిరాటంగా కురిసిన వర్షం కారణంగా ఈ వర్షం వల్ల ఆ గోడ, కొత్తగా కట్టిన గోడ తడిసి పడిపోవడం వల్ల ఈ ఘటన జరిగింది. అయితే దీనివల్ల ఈ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చారు, ఎవరు కట్టారు అన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్న దృష్ట్యాలు మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికైనా ఈ బాధితుల సంఖ్య పెరిగింది కానీ 7 మృతులు అనుకున్నాము, దరిద్రమా 8 మంది మృతుల సంఖ్య పెరిగింది. అదే క్షతగాతులు కూడా విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. కెమెరామెన్ మధురెడ్డితో రమేష్, విజయనగరం ఐ న్యూస్.